వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ బీజేపీలో అవతార్ పురుష్ అట. ఎవరా అవతార్? ఎవరా అవతార్ పురుష్? ఆ సెగ తగులుతున్నదట. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలను సీరియస్గా తీసుకున్న అగ్రనేతలు వాళ్ళ తీరు మార్చుకోకుంటే వేరే పార్టీలో నుంచి అవతార్ పురుష్ను రప్పించాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారట. ఇటీవల 3 రోజుల పర్యటన సందర్భంగా బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించినట్లు కమలం కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. ఇంతకీ ఆ అవతార్ పురుష్ ఎవరనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్నామని భారతీయ జనతా పార్టీలో సంతోషం ఉన్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పవర్లోకి వస్తామనే నమ్మకం కొన్నాళ్లుగా లీడర్లలో సన్నగిల్లుతున్నదనేది ఒక చర్చ. పార్టీ విస్తరణకు అంతర్గతంగా లీడర్ల మధ్య ఉన్న గ్యాపు, ఆధిపత్య పోరు, వ్యక్తిగత ఎజెండా ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. దాదాపుగా ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ విభేదాలు కంట్రోల్ కాకపోగా రోడ్డెక్కడం బీజేపీ అగ్రనాయకత్వానికి చికాకుగా మారిందట. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2 ఏళ్లలో రెక్టిఫై చేసుకుంటే సరిపోద్ది, లేదంటే బయట పార్టీ నుంచి ఒక అవతార్ పురుష్ని తీసుకురావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి అంటూ తాజాగా నితిన్ నబీన్ కూడా చురుకలంటించి వెళ్ళినట్లు ప్రచారం కొనసాగుతున్నది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సైతం రాష్ట్ర బీజేపీ నేతలతోటి సమావేశం కావడం జరిగింది. రాష్ట్రంలో పార్టీ పవర్లోకి రావాలని ఉందా లేదా, మీ లైన్ ఏంటి, మీ ఎజెండా ఏంటి అని ఆయన కూడా నిలదీసినట్లు తెలిసింది. అనవసరంగా ఆర్ఎస్ఎస్ను మీ గ్రూప్ తగాదాల్లోకి లాగొద్దని హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది. రాష్ట్ర బీజేపీలో ఉన్నది 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలే. అయినా అందులో 4-5 గ్రూపులు తయారు కావడం పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందట. ఒకే వేదికపై కలుసుకోలేనంత గ్యాప్ ఏర్పడిందట. చివరికి రోడ్ల మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు పెట్టుకుని విమర్శించేంత దాకా చేరుకున్నదట. ఇక సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలు అయితే సరే. కేంద్ర రాష్ట్ర సీనియర్ నేతలు ఎంత చెప్పినా మారలేదని గ్రహించిన బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నబీన్ స్వయంగా రాష్ట్రంలోని పరిస్థితులను బేరీజ్ వేసుకోవడానికి 3 రోజుల పాటు పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, విస్తరణకు చేసుకున్న ప్లానింగ్, లీడర్ల చొరవ, పార్టీకి సహకారం, వీటన్నింటినీ నితిన్ నబీన్ పరిశీలించారట. నాయకుల మధ్య విభేదాలే పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయని ఆయనకు అర్థమైంది. గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట. ఎక్కడెక్కడ ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవగాహన చేసుకున్నారట. ఆ తర్వాతనే ప్రాంత స్థాయి లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావాహులు, పోటీ చేసి ఓడిపోయిన వారు, ఆఫీస్ బేరర్స్ ఇలాంటి పలు స్థాయిల్లో విడివిడిగా ఇండోర్ మీటింగులు పెట్టి దిశానిర్దేశం చేయడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు పంపించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవ తీసుకుని రిపోర్టు తెప్పించుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడెక్కడ ముందున్నాం, ఎక్కడెక్కడ వెనకబడ్డాం, పార్టీ నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది, రాబోయే 2 ఏళ్లలో రోడ్ మ్యాప్ ఏంటి, వీటన్నింటిపై నితిన్ నబీన్ నుంచి అమిత్ షా వివరాలు స్వీకరించారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ లీడర్లు గ్రూపు రాజకీయాల పద్ధతి మార్చుకొని వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తే సరే, లేదంటే కొత్త లీడర్లను తెచ్చుకోవడం లేదా తయారు చేసుకోవడం తప్పదనే అంచనాకు బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా యూత్ను అట్రాక్ట్ చేయడం కోసం స్టూడెంట్స్తో, జెన్జీ యువకులతో నితిన్ నబీన్ భేటీ కూడా కావడం జరిగింది. మిషన్ తెలంగాణ టార్గెట్గా ఇక నుంచి స్టేట్ యూనిట్కు ఎప్పటికప్పుడు గైడెన్స్
అందనున్నదట. బీఆర్ఎస్ను కట్టడి చేయడంలో, వీక్ చేయడంలో స్టేట్ బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదనే అభిప్రాయం నితిన్ నబీన్ స్టేట్ టూర్ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక టాస్క్తో వచ్చిన నితిన్ నబీన్ రానున్న రోజుల్లో పార్టీలో కొన్ని మార్పులు చేసే ఛాన్స్ సైతం ఉందట. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి లీడర్లను బీజేపీలో చేర్పించుకోవడం, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు వీక్ కావడం వంటివి కొన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇందులో శివసేన, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి కళ్ల ముందే కనిపిస్తున్నాయి. తెలంగాణలో పవర్లోకి రావడానికి పార్టీ నేతలంతా శాయశక్తులా కృషి చేసి సక్సెస్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అది జరగనప్పుడు బయట పార్టీ నుంచి ఒక పాపులర్ లీడర్ను అవతార్ పురుషుగా తీసుకురాక తప్పదని రాష్ట్ర బీజేపీ నేతలకు నితిన్ నబీన్ అంతర్గత